హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి లక్ష మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని తెలిసిన వాడు, అందరికీ మంచి చేసే రంజిత్ రెడ్డి, అందుకే ఆయనకు మా పార్టీలో తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. అత్తాపూర్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు హామీల వర్షం కురిపించాడు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా కషాయి పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఒక ప్రకటనలో వ్యక్తం చేశారు. అందుకే ఇవాళ అందరు అభిప్రాయం తీసుకొని మీ అందరు మెచ్చిన అభ్యర్థిని సోనియమ్మ ఇవాళ రంజిత్ రెడ్డిని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది. పార్లమెంటులో మాట్లాడాలి. ఇవాళ ప్రభుత్వం అనేది 10 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు చేవెళ్ళ పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి, మీ సమస్యల మీద మాట్లాడాలి. వెల్లంద మండలం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు శ్రీను ముద్దిరాజ్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు పార్లమెంట్ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బలపరచడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. ప్రజా గొంతును గెలిపించాలి. ఒక విద్యావంతుని, ఒక మేధావిని గెలిపిస్తే నాగర్ కర్నూలు పార్లమెంట్ అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ మన ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని, భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ఆయన అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.